హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా కిచెన్ కుకింగ్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి కంటిన్యూ అవుతుంది. మా వీడియో చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది నా మార్నింగ్ రొటీన్. నేను చేసుకునే పనులు చాలా ప్రశాంతంగా చేసుకుంటాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈరోజు ఇలా ప్రతి శుక్రవారం మానకుండా చేసే కొన్ని పనులు. ముందుగా గడపకు పసుపు రాసుకొని పసుపు కుంకుమ పెట్టాలి. పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఇంటి ముందు నిమ్మకాయ దెబ్బలు అయితే పెట్టేస్తానండి. నిమ్మకాయకి పసుపు కుంకుమ వేసి గడప కాటు ఇటు పెట్టేస్తాను. ఆ నిమ్మ దెబ్బల మీద కొంచెం ఉప్పు వేసి పెట్టేస్తాను. ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు కుంకుమలు వేస్తే ఆ ఇంటిని వదిలి అమ్మవారు అస్సలు వెళ్ళదంట. శుక్రవారం లక్ష్మీ స్తోత్రం పఠించటం వలన ఇంటికి శ్రేయస్సు, వైభవం వస్తుంది. ఇంకా ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చి తడిబట్ట పెట్టేశాను. తడిబట్ట పెట్టేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి. ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత ఇంటికి మూలన కొంచెము ముగ్గు వేసి కొంచెం పసుపు కుంకుమ అయితే వేసి రాగి చెంబులో కొంచెము పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఒక పుష్పం పెట్టేసి మూలన పెట్టేశాను. పూజ గదిలో దీపపు కుందులు క్లీన్ చేసిన తర్వాత పూజ సామాన్లు మొత్తం క్లీన్ చేసుకొని కుందులకు పసుపు కుంకుమ పెట్టేసుకొని పూజ గదిలో దీపం అయితే పెట్టేశాను. అలాగే నేను ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఇంట్లో కొబ్బరికాయ అయితే కొట్టుకుంటానండి. కంటిన్యూగా ప్రతి శుక్రవారం అయితే కొట్టేస్తాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇచ్చేసి ఇల్లంతా ధూపం వేశానండి. ఇంట్లో ధూపం వేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అలాగే ఇంట్లో పీడకలు రాకుండా ఉండాలి అంటే ప్రతి శుక్రవారం ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. అలా చేయడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక కిచెన్లోకి అయితే వచ్చేసాను. నిన్న ఇడ్లీ పిండి అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా ఇడ్లీలోకి చట్నీ అయితే చేస్తున్నాను. ఈరోజు మా పిల్లలకి హాలిడే, స్కూల్ అయితే లేదు. ఇడ్లీలోకి చట్నీ ప్రిపేర్ చేద్దామని పల్లీలు అయితే వేయించేసాను. పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రబ్బలు వేసి కొంచెం చింతపండు వేసి కొంచెం పచ్చి కొబ్బరి వేసి బాగా వేయించేసాను. వేయించేసిన తర్వాత ఇంకా అది చల్లారేలోపు ఇడ్లీ పిండి అయితే కలుపుతున్నాను. ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ఇడ్లీ పిండి అయితే కలిపేశాను. కలిపేసిన తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి కొంచెం వాటర్ పోసి ఇంకా ఇడ్లీ అయితే వేస్తున్నాను. మా పిల్లలు ఇంకా లేవలేదండి. ఈరోజు స్కూల్ హాలిడే కదా, మా పిల్లలు అయితే ఇంకా లేవలేదు.
వాళ్ళు లేచేసరికి ఇంకా ఇడ్లీ రెడీ చేద్దామని స్టవ్ మీద ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. నీళ్ళు మరిగిపోయాయి, ఇడ్లీ అయితే పెట్టేశాను. నీళ్ళు మరిగిన తర్వాత అలా ఇడ్లీ పెట్టేస్తే మెత్తగా వచ్చేస్తాయి ఇడ్లీలు. ఇంకా ఇడ్లీలు ఉడుకుతూ ఉంటాయి. ఈలోగా చట్నీ వేద్దామని చట్నీ అయితే మిక్సీ పడుతున్నాను. చట్నీ మిక్సీ పట్టిన తర్వాత కళాయిలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు అయితే పెట్టేశాను. ఈలోపు ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలు లేచారండి. ఈరోజు హాలిడే కదా, పిల్లలు త్వరగా లేచారు. అదేంటోనండి, స్కూల్ ఉంటే ఎంత లేపినా లేవరు. అదే స్కూల్ లేకపోతే ఉదయాన్నే లేచేస్తారు. ఉదయాన్నే లేచేసి ఒకటే గొడవ, మా బాబు కొట్టుకుంటూ ఉంటారు. అలా ఏం కావాలి? ఫ్యానా కాలుతుందా? ఓకే, సరిగ్గా కూర్చో. ఫ్యాన్ వేసిందిలే కానీ ఇప్పుడు తినండి నాన్న. తిను తిను. అరే నువ్వు కూడా తిను. ఇప్పుడు మొక్కలు చేసుకోరా డాడీ, మొక్కలు చేసుకున్నానా? ఆ ఫోన్ పక్కన పెట్టి చూసుకోవచ్చు కదా తర్వాత. తినేటప్పుడు అసలు చూడొద్దని చెప్తాను కదా ఎప్పుడు చూసినా. బాగుందా? ఎలా ఉందిరా? ఎమ్మీయా? ఎమ్మీగుందా? నీకు నచ్చిందారా గౌతమ్? నచ్చిందా? సూపరా. ఏది నచ్చింది? ట్యాప్ చుట్టం నచ్చిందా లేకపోతే ఇడ్లీ నచ్చిందా? అప్పుడు ఇడ్లీ కూడా తినలేదు, వాటర్ గ్లాసు లేపి ఇప్పుడు చూసినా ఇంతే. తినమంటేనేమో ఫస్ట్ వాటర్ కుడుతుంది. తింతలే నువ్వు, సరిగ్గా కూర్చొని తిన్నానా? వద్దు నానా, నువ్వు తిన్నాక తీసుకుందు ప్లీజ్. ఏంటిది? ఇడ్లీ? నీకు పెద్ద ఇడ్లీ ఇచ్చింది, అన్నయ్యకి చిన్న ఇడ్లీ ఇచ్చిందా? ప్లేట్ చిన్నదా? ఇద్దరికి సేమ్ ప్లేటేరా? చాలే నీకు చాలే, తింతలే. ఓకే తల్లి, ఇంకా తినేసి. సూపర్. వాడు మాత్రం తిండు. మా పిల్లలు అయితే టిఫిన్ చేసేసారు. ఇంకా మా పిల్లలు టిఫిన్ చేసేసిన తర్వాత ఇంట్లో చేపలు ఉన్నాయండి. ఇంకా చేపలకి పిల్లలకి ఫ్రై చేసేద్దామని ఫ్రై కోసం మసాలా అయితే కలుపుతున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా వేసి మసాలా అయితే కలుపుతున్నాను. కలిపిన తర్వాత కొంచెం నిమ్మకాయ అయితే పిండేసి కలిపేశాను. పిల్లల కోసం ఫ్రై చేద్దామని 2 ముక్కలు ఉంటే ఆ 2 ముక్కలకి మసాలా పట్టించేసి పక్కన పెట్టేశాను.
ఇప్పుడు పెట్టానా? తినవా? ఏమి తినమ్మా? ఏంటి? ఏంటి నీ అలా ఆడుతున్నావు? తినవా? ఏంటమ్మా తినవా? మా వారికి చేపల పులుసు చేద్దామని కళాయి అయితే స్టవ్ మీద పెట్టేశానండి. దానికోసం ముందుగా 2 ఆనియన్స్, కొంచెం వెల్లుల్లి రబ్బలు కట్ చేసి పెట్టాను. కట్ చేసి పెట్టిన తర్వాత కళాయిలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రబ్బలు వేసి వేయించాను. వేయించి పక్కన పెట్టేశాను. ఈలోపు చేపల ముక్కలకి మంచిగా ఉప్పు, కారం, పసుపు, మసాలా పట్టించి పక్కన పెట్టేద్దామని కలుపుతున్నాను. నిమ్మదబ్బ పిండేశాను. ఇవి ముక్కలు చాలా పెద్దగా ఉన్నాయండి. ఇంకా ఈలోపు వేయించిన ఉల్లిపాయలు, వెల్లుల్లి మిక్సీ పట్టి కడాయి పెట్టేసి కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ని కడాయిలో వేసేసి కొంచెం జీలకర్ర అయితే వేసాను. కొంచెం కరివేపాకు వేసాను. కొంచెం టమాటా ముక్కలు వేసి బాగా వేయించాను. వేయించిన తర్వాత కళాయిలో చేప ముక్కలు అయితే వేసాను. మసాలా పట్టించిన ముక్కలను అయితే కళాయిలో వేసాను. ముక్కలు కొంచెం వేగిన తర్వాత కొంచెం చింతపండు పులుసు అయితే పోసేసాను. కొంచెం వాటర్ పోసి చేప ముక్కలు గంటతో కలిపితే చెదిరిపోతాయండి. అందుకని అలా కళాయితో తిప్పేసి మూతెత్తి పెట్టేశాను. చేప ముక్కలు ఉడికిపోయాయి. నిదానంగా గంటతో తిప్పుకోవాలి. చేప ముక్కలు ఉడికిపోయాయి. కొంచెం కొత్తిమీర వేసాను. చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకలోపు మా పిల్లలకి చేప ముక్కలు ఫ్రై చేద్దామని కళాయి పెట్టేసి చేప ముక్కలు అయితే వేయించుతున్నాను. చేప ముక్కలు వేగుతున్నాయి. ఈలోపు ఇంక రైస్ కడిగి పెట్టేద్దామని బియ్యం అయితే కడుగుతున్నాను. బియ్యం కడిగి పెట్టేసిన తర్వాత సింక్లో చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో.
ఇంకా చేప ముక్కలు అయితే రెడీ అయిపోయాయి, వేగిపోయాయి. చేప ముక్కలు రెడీ అయిపోయిన తర్వాత షింకులో గిన్నెలు క్లీన్ చేద్దామని కింద స్టాండ్కి కొంచెం అడుగున మట్టి ఉంటే స్టాండ్ని క్లీన్ చేసేస్తున్నాను. ఏంటోనండి, రోజు క్లీన్ చేసిన దుమ్ము పట్టేస్తూనే ఉంటుంది, సన్నని దుమ్ము కనిపించకుండా ఉంటుంది, తుడుస్తుంటే వస్తూనే ఉంటుంది. స్టాండ్ అయితే సబ్బుతో నీట్గా రుద్ది కడిగి పెట్టేశాను. ఇంక ఈలోపు గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి షింకులో. ఉదయం టిఫిన్ చేసిన గిన్నెలు, మధ్యాహ్నం కూర చేయడానికి వాడిన గిన్నెలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ గిన్నెలు అయితే కడిగి పెట్టేస్తున్నాను. గిన్నెలు కడిగి పెట్టేసిన తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టాలి కుక్కర్లో. కిచెన్ అంతా ఇంకెలాగో వంటగదిలో పని అయిపోయింది కదా అని స్టవ్ మొత్తం క్లీన్ చేసేస్తున్నానండి. స్టవ్ మొత్తం నీట్గా బండలు, స్టవ్ మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసేసాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ తడి లేకుండా ఉంటే వంటగది ఎప్పుడు స్టవ్ కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఎంత తుడిచినా టైల్స్ రోజు దుమ్ము వస్తూనే ఉంటుందండి, సన్నని దుమ్ము. ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాను. ఇంకా ఈ రోజుతో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయిందండి.